మనం టీఆర్ఎస్ లీడర్స్తో ఉన్నాం, యూత్, మహిళలు, కార్యకర్తలు, స్థానిక నాయకులతో ఉన్నాం. అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉంది కదా, ఎట్లా ఉన్నది పోలింగ్ సరళి, ఓటింగ్ ఎలా జరుగుతుంది, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఖానాపురం గ్రామంలో 73-74 బూతుల్లో ఓటింగ్ సరళి దాదాపు ఇప్పటికే 160, 170, 180 3 బూతులు కలిపి దాదాపు 350 నుంచి 400 ఓట్లు 9 గంటల వరకు 5% పోలైంది. 5% ఓట్లతోనే ప్రజలు కూడా చాలా సంతోషంగా వచ్చి ఎన్నికల్లో పాల్గొంటూ ఉన్నారు. దాదాపు ఈ గ్రామంలో 80% ఓటింగ్ ఎప్పుడు పోలవుతూ ఉంటుంది. ఆ పోలింగ్ శాతం తగ్గకుండా ప్రజలు కూడా వాతావరణం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ వేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్కి మంచి ఆదరణ ఉన్నది. ఇక్కడ అభ్యర్థుల్ని చూసినప్పుడు నామా నాగేశ్వరరావు గత 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఈ బూతుల్లో కూడా మెజారిటీ వస్తుందనే మేము భావిస్తున్నాం. కారు గుర్తు మీద బ్రహ్మాండంగా ఓట్లు వేస్తున్నారు ప్రజలు సంతోషంగా, ఇబ్బంది ఏం లేదు. అన్ని ఏర్పాట్లు కూడా ఆఫీసర్లు, పోలింగ్ స్టేషన్లో ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నవి. ఏర్పాట్లు మంచిగానే చేశారు. ఇక్కడ ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నామా నాయకుడు గారికి 2 బూతుల్లో మెజార్టీ వస్తుందని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ఎన్నికల్లో ఆయనే గెలుస్తాడని కూడా భావిస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ రానప్పటికీ స్వల్ప మెజార్టీతోనైనా నామా నాగేశ్వరరావు గారు బయటపడతారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ 2 బూతుల్లో మాత్రం కొంత మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం.